బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 21న జరగనున్న అమ్మవారి కళ్యాణం 22న నిర్వహించే రథోత్సవ నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారుల్ని ఆదేశించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లపై చర్చించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బారికేడ్లు, అదనపు పారిశుద్ధ్య సిబ్బంది, పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎల్లమ్మ కళ్యాణం 21వ తేదీన మరి బ్రహ్మాండంగా జరిగేటువంటి కళ్యాణం, 22వ తేదీన రథోత్సవం కూడా ఈ పురవీధుల్లో మరి తిరిగేటువంటి రథోత్సవం. 2014 పూర్వం కళ్యాణం జరిగేటప్పుడు ఒక 20,000 మందితో కళ్యాణం జరిగేటువంటి పరిస్థితులు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధిలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి సంబంధించి కానీ, బల్కంపేట పరిసర ప్రాంతాల్లో కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మీకు బ్రహ్మాండమైనటువంటి రోడ్ కనెక్టివిటీ కానీ, సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, దాంతోపాటు ఈ షెడ్యూల్ కూడా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం మూలాన కళ్యాణానికి దగ్గర 7 నుంచి 8 లక్షల మంది జనాభా ఇప్పుడు వస్తుంది. ఆ రోజుల్లో టెంపుల్ ఇన్కమ్ 3 కోట్ల రూపాయలు ఉండే 2014 ముందు. ఈ రోజు 25 కోట్లు దాటింది టెంపుల్ ఇన్కమ్. అంటే ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ రెగ్యులర్ గా కూడా 365 రోజులు కూడా మరి ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం 3 రోజులు కలిపి ప్రతి వారం 1,00,000 మంది ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం, ఇక్కడనే మరి బోనాలు తీయడం, వాళ్ళ ఇంటి దైవం కాబట్టి మనం పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఆనవాయితీగా. అందుకే ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు మరి ఇక్కడ కొబ్బరికాయలు, అగరబత్తీలు కానీ అన్ని పూలు అమ్ముకునే వాళ్లకు మరి బ్రహ్మాండమైనటువంటి షాపులు ఆ రోజు మనం కట్టించినటువంటిది, దానికి ఏ కిరాయి లేకుండా కూడా మనం కట్టించినటువంటి. రెండోది, దేవాలయం కూడా సింగిల్ ట్రస్టీ చైర్మన్ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా కళ్యాణం జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల కోఆర్డినేషన్ తోని, స్థానిక ప్రజలతోని మనం సంపూర్ణంగా వాళ్ళను కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఈ కళ్యాణం జయప్రదం చేయడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎక్కడెక్కడ సెక్యూరిటీ మెజర్స్ కానివ్వండి, సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వర్క్స్ ఏమైతే టేకప్ చేయాలో ఇవన్నీ కూడా మనం చేయాలనేటువంటి సంకల్పంతోనే ఈ రోజు ఈ కళ్యాణంలో మరి స్థానిక ప్రజలు కూడా చాలా అంశాలు చెప్పారు. అవన్నీ ప్రయారిటీ కింద తీసుకొని మరి కళ్యాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలు సంతోషంగా అమ్మవార్ల కళ్యాణం చూస్తూ దేవుడిని దర్శించుకొని ముందుకెళ్లే విధంగా మరి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. కాబట్టి ప్రజలు సంతోషంగా ఈ కార్యక్రమాలు చేసుకొని, రెండోది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారం తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశం. 2014 నుంచి మనం అదే ఆనవాయితీతో ముందుకెళ్తున్నాం. ఫర్దర్ గా కూడా అదే విధంగా ముందుకెళ్ళి అధికారులు కూడా కొంత ఓవర్గా వెళ్లకుండా చేసే పనులు జాగ్రత్తగా చేసుకో, అట్లా కాకుండా ఏది పడితే అది చేస్తామనేటువంటి పద్ధతిలో పోతే లేనిపోని సమస్యలు మనకు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా 100% స్థానికంలో ఉన్న వాళ్ళని సహకారం తీసుకొని చేయాలని కోరుకుంటున్నాం. అంతే ఉంది, కానీ జనాలు మాత్రం పెరుగుతుంది. ఆర్ఎండి వాళ్ళకు ఈ కళ్యాణం ఉందని తెలిసి ఆ గుంతలేదు ఎవరు వాళ్ళకి అర్థం కాదు. అది ఈ ఎదురుగా రోడ్లో 3 నెలలు అయింది ఇది, నిన్న వేసారు సార్. అది ఏమైతుంది సార్? ఇంకోటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి నేను వ్యతిరేకంగా చెప్తలేదు. లాస్ట్ ఇయర్ స్తంభాలకు మన ఫినిషింగ్ వేసి ప్లాస్టిక్ షీట్, ఎందుకంటే వర్షం పడితే కరెంటు కాకుండా. అదేవిధంగా ఏదేమున్నా మనం కళ్యాణం వరకు బాగుంటుంది, కళ్యాణం తప్పితే అల్లు తప్పుతుంది. దాన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి. ఇంకోటైనా రథోత్సవం రోజు పోలీస్ శాఖ వారికి ఒకటే విన్నపం, భక్తులు
బస్సులో పురవాసులు కళ్యాణం అయ్యేటప్పుడు రారు కానీ వెళ్ళేటప్పుడు కొబ్బరికాయలు అవి కొడతారు సార్. లాస్ట్ టైం రోప్ పెట్టి ఇబ్బంది పెట్టారు సార్. అది కాకుండా చూడాలని. అదేవిధంగా మేము మా బస్సు తరపు నుండి అన్ని విధాలా సహకరిస్తాం. పార్టీలకు అతీతంగా మన ఇంట్లో పెళ్ళి ఎట్లా జరుపుకుంటామో, మన ఇంట్లో పండుగలు ఎట్లా జరుపుకుంటామో అట్లా జరుపుకోవాలని